జై శ్రీమన్నారాయణ. చాలా రోజులు అవుతుంది కదా కలుసుకొని మనం. నవరాత్రులు కనుక బిజీగా ఉంటుంది. ఈరోజు రెసిపీ బచ్చలి నూనె కూర పచ్చడి. బచ్చలి కూరని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సన్నగా. ప్యాన్ పెట్టుకొని బచ్చలి కూరని వేసి అందులో చింతపండు రసం, చాలా కొంచెమే పడుతుంది చింతపండు రసం పోసి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. నీళ్లు ఇంకిపోయే వరకు మగ్గాలి బచ్చలి కూరలో. ఇంకిపోయాక పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, శనగపప్పు, ఇంగువ వేసి బాగా గోలిచ్చాలి. అవి తాలింపు వేగాక పొయ్యి కట్టేయాలి, పొయ్యి బంద్ చేయాలి. బంద్ చేసి మనం ఇది ఉడికించుకున్నాక బచ్చలి కూర, అది నేను క్లిప్పు మిస్ అయింది. అవి మిక్సీలో రివర్స్ తిప్పాలి, బరకగా తిప్పుకోవాలి. అది తిప్పుకొని ఈ ఆయిల్లో వేసేయాలి. పొయ్యి కట్టేసుకొని అన్నీ చేసేసుకోవాలి. ఇది ఆనియన్ కట్ చేసుకున్నాక ఆనియన్ కూడా వేసేసుకోవాలి. బచ్చలి కూర వేయాలి. ఇక మీకు క్వాంటిటీకి తగ్గట్టు కారము ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఇది పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువగా పడుతుంది. తొందరగా అవుతుందండి, ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా అవుతుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. దోశకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చేసుకోండి అందరూ. ఇక ఇలా ఉంటుంది. ఏవి గోలియద్దు, అన్ని ఆనియన్ అవన్నీ ఏం మగ్గియద్దు, పచ్చి ఆనియన్స్ వేసేసుకోవాలి. అన్నీ వేసేసి కలియబెట్టాలి అంతే. ఓన్లీ తాలింపు ఒక్కటే వేసుకోవాలి అంతే. ఆ వేడి మీదనే పొయ్యి కట్టేసి ఆ వేడి దాని మీదనే అన్నీ వేసుకోవాలి. బచ్చలి కూర, ఆనియన్, కారము, ఉప్పు అన్నీ వేసి కలియబెట్టాలి. కొంచెం ఆయిల్ గిట్లా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.